మన భూమి మీద దాదాపు 13 కోట్ల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో మహాసముద్రాలు ఉన్నాయి. మనం స్పేస్‌లోకి వెళ్ళి మన మూన్ మీద, మార్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాం గానీ, మన భూమి మీద ఉన్న సముద్రాల్లో కనీసం 20% కూడా ఇంకా పూర్తిగా మనం అన్వేషించలేదు. ఆ పైపైన కనిపించే నీలిరంగు నీళ్ల కింద ఎన్నో వేల అడుగుల లోతులో, చీకటి అగాధాల్లో ఇంకెన్ని రహస్యాలున్నాయో ఎవ్వరికీ తెలీదు. అయితే ఈ సముద్రం అడుగున ఒక మహా సామ్రాజ్యం నిద్రపోతుందని వేల ఏళ్లుగా ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం పేరే అట్లాంటిస్. ఇది కేవలం ఒక చిన్న ద్వీపం కాదు. కోట గోడల మీద నిప్పులా మెరిసే ఒక వింతైన మెటల్ లోహం, దేవుడి లక్షణాలున్న మనుషులు, 5000 యుద్ధరథాలు, వేలాది పడవలతో ప్రపంచాన్ని శాసించిన ఒక సూపర్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. అంతటి మహాసామ్రాజ్యం కేవలం ఒక్క రాత్రిలో ఆకాశం నుంచి కురిసిన నిప్పుల వర్షానికి, భూకంపానికి సముద్రంలో ఎలా కలిసిపోయింది? అసలు సముద్ర గర్భంలో దొరికిన ఆ 10,000 ఏళ్ల నాటి ఆధారాలు ఏంటి? ఒకవేళ ఆ నగరం నిజంగానే ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏంటి? ఈరోజు మనం ఆ మిస్టిక్ వరల్డ్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒక చిన్న మాట. మనం రీసెంట్గా అగర్తా గురించి ఒక వీడియో చేసినప్పుడు కామెంట్స్లో మీరే అడిగారు అట్లాంటిస్ ఎప్పుడు చేస్తామని. నిజం చెప్పాలంటే అగర్తా వీడియోకి ఒక మాదిరిగానే రీచ్ వచ్చింది. యావరేజ్ వ్యూస్ వచ్చినా మీరు అంతలా అడిగారు కాబట్టి ఆ వీడియో రీచ్ ఎలా ఉన్నా సరే డేటా మొత్తం తవ్వి రీసెర్చ్ చేసి ఈ వీడియో అట్లాంటిస్ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల ఇంత ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ బయటకు వస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీనికి ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందనుకోండి ఈ వీడియోకి, రాబోయే ఫ్రైడే నాడు మన హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన మన ప్రాచీన భారతదేశపు రహస్య ఖండం కుమారి ఖండం గురించి ఒక మైండ్ బ్లోయింగ్ రీసెర్చ్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. మీరిచ్చే సపోర్ట్ బట్టే ఉంటుంది. తమిళ సంఘం సాహిత్యంలో 49 ప్రాచీన నగరాలతో సముద్రంలో కలిసిపోయిన మన భారతీయ అట్లాంటిస్ మిస్టరీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేకాదు, కేవలం మన ఛానల్లో మిస్టరీస్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్, రియల్ లైఫ్ క్రైమ్స్, ఆన్లైన్ స్కామ్స్, డివోషనల్ సీక్రెట్స్, ఇలా ఎన్నో జెన్యూన్ అనాలిసిస్ వీడియోస్ ఉంటాయి. సో వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఒక వీడియోకి లైక్ వేసారంటే ఇంకా మన జర్నీని స్టార్ట్ చేద్దాం అట్లాంటిస్లోకి. అసలు ఈ అట్లాంటిస్ కథ ఎక్కడి నుంచి మొదలైందంటే క్రీస్తు పూర్వం 360వ సంవత్సరంలో పురాతన గ్రీక్ దేశంలో ప్లాటో అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఉండేవాడు. ఫిలాసఫర్ అంటే తెలుసుగా, సమాజం గురించి, మనుషుల ఆలోచనల గురించి చాలా లోతుగా స్టడీ చేసే వ్యక్తి. ఆయన చెప్పే మాటలకు అప్పట్లో చాలా విలువ ఉండేది. ఈ ప్లాటో రాసిన టిమియస్ అండ్ క్రిటియస్ అనే ఒక 2 పుస్తకాల్లో మొదటిసారిగా ఈ అట్లాంటస్ అనే వర్డ్ కనిపించింది. ఈ ప్లాటో కథను తను సొంతంగా క్రియేట్ చేయాల. ప్లాటో వాళ్ళ తాతల కాలంలో సోలన్ అనే ఒక గొప్ప నాయకుడు ఉండేవాడు. ఆ సోలన్ ఈజిప్ట్ కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడు అక్కడున్న పురాతన గుడుల్లో అక్కడున్న ప్రీస్ట్ పూజారులు రాతి స్తంభాల మీద రాసున్న ఒక చరిత్రను చూపిస్తా ఈ అట్లాంటిస్ గురించి చెప్పారు. ఈ స్టోరీ జనరేషన్స్ మారుతూ వచ్చి ప్లాటో వరకు రీచ్ అయింది. ప్లాటో రాసిన ఆ బుక్స్ ప్రకారం అసలు అట్లాంటిస్ ఎలా పుట్టిందో తెలుసుకుంటే మనం ఒక అద్భుతమైన ఫ్యాంటసీ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. పురాతన గ్రీకు పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని దేవుళ్ళు పంచుకున్నప్పుడు పొసైడన్ అనే ఒక సముద్ర దేవుడికి అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఒక అందమైన ద్వీపం కనిపించింది. ఆ ద్వీపంలో క్లైటో అనే ఒక నార్మల్ హ్యూమన్, సాధారణ మనిషి పొసైడన్ని చూసి ప్రేమలో పడతాడు. దేవుడు ఒక మనిషిని ప్రేమించడం అనేది ఆ స్టోరీకి ఒక స్పెషల్ అట్రాక్షన్. తన ప్రేయస్కి ఎలాంటి ఆపద రాకుండా కాపాడడం కోసం పొసైడన్ ఆ ద్వీపం మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ సిటీ డిజైన్ ఎలా ఉండేదంటే మధ్యలో క్లైటో యొక్క పెద్ద కొండ, ఆ కొండ చుట్టూ రక్షణ కోసం వాటర్, అండ్ ఆ నీటి చుట్టూ మళ్ళీ భూమి, ఇలా ఒకదాని చుట్టూ ఒకటి రింగ్స్ లాగా ఆ నగరాన్ని డిజైన్ చేశాడు. ఇంగ్లీష్లో దీన్ని కాన్సెంట్రిక్ రింగ్స్ అంటారు. పైనుంచి చూస్తే ఒక పెద్ద టార్గెట్ బోర్డ్, మీకు టార్గెట్ బోర్డ్స్ ఎలా ఉంటాయో తెలుసుగా, అలా కనిపిస్తుంది అనమాట. అండ్ టైం గడిచే కొద్దీ పొసైడన్ అండ్ క్లైటోకి ఒక 10 మంది పిల్లలు పుట్టారు, మగపిల్లలు. వీళ్ళందరిలో పెద్దవాడి పేరు అట్లాస్. ఈ అట్లాస్ పేరు మీదగానే ఆ నగరానికి అట్లాంటిస్ అని, ఆ సముద్రానికి అట్లాంటిక్ ఓషన్ అని పేరు వచ్చింది అంటారు. ఈ 10 మంది అన్నదమ్ములు ఆ నగరాన్ని 10 భాగాలుగా విభజించుకొని పరిపాలించడం మొదలెట్టారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ప్రజలు సాధారణ మనుషులు కారు. వీళ్ళ తండ్రి ఒక దేవుడు, తల్లి ఒక మనిషి. కాబట్టి వీళ్ళు డెమీ గాడ్స్ లాగా పుట్టారు. అంటే సగం దైవిక శక్తి, సగం మనుషుల లక్షణాలు వీళ్ళలో ఉండేవి. సో ఆ దైవిక శక్తి వల్లే వాళ్ళకి ప్రకృతిని కంట్రోల్ చేయగల సత్తా అండ్ అపారమైన జ్ఞానం, ఇంకా అంతులేని బలం ఉండేది. ఈ డెమిగాడ్ పవర్స్ వల్లే అట్లాంటిస్ చాలా తక్కువ టైంలోనే ఒక సూపర్ పవర్గా ఎదిగింది. ఇంకా ఆ నగర నిర్మాణంగా అక్కడున్న ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ అగర్తా గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్తుందా మీకు? ఇది కూడా కొంచెం అంటే చూడండి మీరే. ఈ సిటీ దాదాపు 3000 x 2000 స్టాడియా కొలతలతో ఉండేది. అంటే ఇప్పటి కొలతల ప్రకారం చూసుకుంటే దాదాపు 450 నుంచి 630 కిలోమీటర్ల పొడవున్న ఒక పెద్ద మహాసామ్రాజ్యం. ఆ నగరంలోకి వేరే దేశాల ఓడలు డైరెక్ట్గా రావడానికి వీలుగా ఆ భూమి వలయాలను కలుపుతా కొండలను తొలిచి పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ టనల్స్ని కట్టారంట. అండ్ వాళ్ళ కోట గోడలు నార్మల్ రాళ్లతో కట్టినవి కాదు, ఎరుపు, తెలుపు, నలుపు, రెడ్, వైట్, బ్లాక్ కలర్స్లో ఉండే స్పెషల్ స్టోన్స్ని వాడి ఆ బిల్డింగ్స్ని కట్టారు. ఈ 3 రంగుల కాంబినేషన్ వల్ల ఆ సిటీ ఎంతో రిచ్గా, కలర్ఫుల్గా కనిపించేది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆ సిటీలో దొరికే ఒక వింత లోహం, దాని పేరు అరిగల్కమ్. ఇది మనకు బంగారం, వెండి ఎంత విలువైందో వాళ్ళకి ఇది అంత విలువైంది.
ఆ మెటల్ చీకట్లో సైతం కొంచెం షైన్ లైక్ ఫైర్ అంటే అగ్నిలాగా వెలుగుద్ది. అండ్ ఆ మెటల్‌కి ఎలా ఉండేదంటే వాళ్ళు ఒక లైన్ వాడారు. షైన్స్ లైక్ ఫైర్ అంటే చీకట్లో గూడా అగ్ని జ్వాలలాగా వెలిగేది. ఎర్రగా దగదగ వెలిగేది అన్నట్టు. సో, అట్లాంటిస్‌లో ఉన్న కోట గోడల పైభాగంలో అండ్ మధ్యలో ఈ పొసైడన్ టెంపుల్‌తో దీంతోనే పూత పూసారంట. అండ్ ఈ సూర్యరశ్మి ఆ గోడల మీద పడినప్పుడు ఆ నగరం మొత్తం ఒక బంగారు దీపంలా వెలిగిపోయేదని ప్లాటో తన బుక్స్‌లో రాశాడు. అండ్ ఆ నగరంలో ప్రజల లైఫ్ కూడా చాలా లగ్జరీగా ఉండేది. దేవుడైన పొసైడన్ తన ప్రజల కోసం నేచురల్‌గా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ వచ్చేలాగా హాట్ అండ్ కోల్డ్ వాటర్ స్ప్రింగ్స్‌ని క్రియేట్ చేశారు. ఆ నేల ఎంత సారవంతంగా ఉండేదంటే సంవత్సరానికి ఖచ్చితంగా 2 పంటలు పండేవి. అడవుల్లో ఏనుగులతో పాటు ఎన్నో రకాల ఎక్సాటిక్ యానిమల్స్ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. వ్యవసాయం, వ్యాపారం, టెక్నాలజీ ఇలా ప్రతి ఒక్క దాంట్లో అట్లాంటిస్ ప్రజలు మిగతా ప్రపంచం కంటే వందల ఏళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఆ 10 మంది రాజులు ఎంతో శాంతియుతంగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా ఒక టైంలో ఆ సెంటర్‌లో ఉన్న టెంపుల్ దగ్గర కలుసుకొని వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ గొడవ పడకూడదని ప్రమాణాలు చేసుకొని చట్టాలు కూడా పాస్ చేసేవాళ్ళంట. అండ్ వాళ్ళ మిలిటరీ పవర్ కూడా ఆ రేంజ్‌లోనే ఉండేది. వాళ్ళ దగ్గర దాదాపు 5,000 రథాలు, యుద్ధ రథాలు అండ్ సముద్రాన్ని శాసించడానికి 1200 వార్‌షిప్స్ ఉండేవి. అండ్ ఆ సైనిక బలాన్ని చూస్తే చుట్టుపక్కల ఉన్న యూరప్, ఆఫ్రికా కంట్రీస్ వణికిపోయేవి. సో, ఎంతో శాంతియుతంగా మొదలైన వాళ్ళ జర్నీ రాను రాను పక్కదారి పట్టింది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది కేవలం దేవుడి లక్షణాలు మాత్రమే కాదు. మనిషి లక్షణాలు కూడా ఉన్నాయి కదా! తరాలు మారుతున్న కొద్దీ వాళ్ళలో కూడా ఈ డివైన్ బ్లడ్ లైన్ తగ్గుతూ వచ్చింది. దేవుడి లక్షణాలు తగ్గిపోయి మనిషిలో ఉండే స్వార్థం, అత్యాస, ఇంకా అధికార దాహం వాళ్ళని పూర్తిగా కమ్మేశాయి. సో, ఎంతో పవిత్రంగా ఉండాల్సిన ఆ నగరంలో గొడవలు, అవినీతి పెరిగాయి. వాళ్ళకున్న మిలిటరీ పవర్‌తో పక్క దేశాలను ఆక్రమించుకోవాలనే దురాశ మొదలైంది. అలా వాళ్ళు ప్రాచీన యాథెన్స్ నగరం మీదకి యుద్ధానికి వెళ్లారు. కానీ అప్పట్లో చాలా క్రమశిక్షణతో ఉన్న యాథెన్స్ సైన్యం ఈ అట్లాంటిస్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి వాళ్ళను ఓడించి వెనక్కి పంపించింది. దేవుళ్ళ లక్షణాలతో పుట్టిన వీళ్ళు ఇలా అధికార దాహంతో మరీ క్రూరులా మారడం చూసి దేవతల రాజైన జూయస్‌కి బాగా కోపం వచ్చింది. ఆయన మిగతా దేవుళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి అట్లాంటిస్‌కి గట్టి శిక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దేవుళ్ళ కోపం ఎంత భయంకరంగా ఉందంటే ఒకప్పుడు వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అయిన ఆ మహాసామ్రాజ్యం కేవలం ఒక్క రాత్రిలో నాశనమైంది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసింది. భూమి విపరీతంగా కంపించింది. అండ్ ఆ భూకంపం దెబ్బకి ఆ ద్వీపం సముద్రం మధ్యలో పగిలిపోయి అండ్ మాన్స్టర్ వేవ్స్ వస్తాయి కదా, ఆ మాన్స్టర్ వేవ్స్ అంటే రాకాశాలలు ఆ అట్లాంటిస్ నగరాన్ని పూర్తిగా ముంచేసాయి. ఒక గొప్ప అడ్వాన్స్డ్ సివిలైజేషన్, లక్షలాది మంది ప్రజలు, ఆ భవనాలు, ఆ సంపద అంతా సముద్ర అగాధంలో శాశ్వతంగా మునిగిపోయాయని నా బుక్లో రాశారు. అప్పటి నుంచి అట్లాంటిస్ అనేది కేవలం ఒక జ్ఞాపకంలాగా, ఒక పురాణంలాగా మిగిలిపోయింది. ఇలాంటి ఒక మహాసామ్రాజ్యం దేవుళ్ళకి కోపం తెప్పించి ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సముద్రంలో కలిసిపోయిందని క్రీస్తు పూర్వం 360లో ప్లాటో చాలా క్లియర్గా తన బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా ప్లాటో చెప్పిన డీటెయిల్ స్టోరీ విన్నాక ఇది నిజంగా జరిగిందా, లేక ఇదంతా ప్లాటో క్రియేట్ చేసిన ఒక ఊహాజనిత కథ అంటే ఫిక్షనా అనే డౌట్ రావడం నార్మల్ ఎవరికైనా. మరి నిజంగానే అట్లాంటిస్ మునిగిపోయిందా? అసలు జనాలకి స్టోరీ మీద నమ్మకం ఎందుకు వచ్చింది? ఒకవేళ నమ్మితే సైంటిస్టులు ఈ నగరాన్ని ఎక్కడెక్కడ ఎతికారు? నిజంగానే ఈ సముద్రం అడుగున దీని తాలూకు ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా మన ద్వారకాలాగా? సైన్స్ ఈ విషయం మీద తేల్చిన అసలు నిజాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాటో చెప్పిన ఈ అట్లాంటిస్ కథ కేవలం ఒక పురాణంగా మాత్రమే మిగిలిపోలా. నిజంగానే సముద్రం అడుగున అంతటి అద్భుతమైన నగరం ఉందేమో అని ఒక క్యూరియాసిటీనే ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది. ఎందుకంటే మనం ఎప్పుడూ రొటీన్ లైఫ్ బోర్ కొట్టి ఏదైనా ఒక మిస్టిక్ వరల్డ్ లేదా ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఉంటే నిజంగా ఉంటే బాగుండని అందరూ అనుకుంటారు. చాలామంది అనుకుంటారు 90%. ఆ కోరికే అట్లాంటిస్ని ఒక స్టోరీ లెవెల్ నుంచి ఒక అబ్సెషన్ లాగా మార్చేసింది. అసలు ఈ అట్లాంటిస్ పిచ్చి ప్రపంచానికి ఎలా పట్టింది? సైంటిస్టులు దీన్ని ఎక్కడెక్కడ ఎదిగారు? చివరికి సైన్స్ చెప్పిన దిమ్మ తిరిగి నిజాలేంటనేది మనం మాట్లాడాలి. అసలు ఈ కథ జనాల్లోకి ఒక ట్రెండ్ లాగా వెళ్ళడానికి మెయిన్ రీజన్ 1882లో ఇగ్నేషియస్ డొనెలే అనే ఒక అమెరికన్ రైటర్ రాసిన అట్లాంటిస్ అనే ఒక పుస్తకం. అప్పటి వరకు అట్లాంటిస్ అనేది ఒక చిన్న గ్రీక్ కథ అనుకున్న వాళ్లకు ఈ డొనెలే ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ చెప్పాడు. అతని ప్రకారం ఈజిప్ట్ పిరమిడ్స్, మయన్ క్యాలెండర్స్ ఇలా ప్రపంచంలో ఉన్న ప్రాచీన నాగరికతలన్నిటికీ మూలం ఆరిజిన్ ఒకటే, అదే అట్లాంటిస్ అని. ఈ అట్లాంటిస్ మునిగిపోయినప్పుడు ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళే ప్రపంచం నలుమూలలకి వెళ్ళి అక్కడుండే మనుషులకి వ్యవసాయం, ఆర్కిటెక్చర్, మ్యాథ్స్ నేర్పించారని రాశాడు. అంటే మన ప్రాచీన దేవుళ్ళందరూ అట్లాంటిస్ రాజులే అనమాట. ఆ బుక్ అప్పట్లో ఎంత హిట్ అయిందంటే జనాలు అట్లాంటిస్ నిజంగానే ఉందని గుడ్డిగా నమ్మడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ డొనెలే అనే రైటర్ తర్వాత కాలంలో విలియం షేక్స్పియర్ నాటకాలు చేసి రాసింది షేక్స్పియర్ కాదు, వేరే ఎవరో అనే ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ బుక్ కూడా పబ్లిష్ చేశాడు. అంటే అతనికి మొదటి నుంచి చరిత్రను మార్చి రాసే అలవాటు ఉందని సైంటిస్టులు అతన్ని పక్కన పెట్టేశారు. కానీ 1938లో ఎడ్గర్ కైస్ అనే ఒక ఫేమస్ సైకిక్ చేసిన ఒక ప్రిడిక్షన్ మాత్రం ప్రపంచాన్ని షేక్ చేసింది. అతను సైకిక్ రీడింగ్స్ చెప్తా 1968 నాటికి బెహమాస్లో బిమ్నీ దీవుల దగ్గర సముద్ర గర్భంలో అట్లాంటిస్ తాలూకు రోడ్లు, టెంపుల్స్ బయటపడతాయని ఒక ఖచ్చితమైన సంవత్సరం చెప్పాడు. అప్పట్లో అందరూ దాన్ని లైట్ తీసుకున్నారు, కానీ కట్ చేస్తే కరెక్ట్గా 30 ఏళ్ల తర్వాత 1968లోనే అక్కడ డైవర్స్ ఉంటారుగా సముద్రంలో వెళ్ళేవాళ్ళు, ఈ డైవర్స్కి బెహమాస్ సముద్రంలో ఒక వింతైన నిర్మాణం దొరికింది.
సముద్ర మట్టానికి సరిగ్గా 18 అడుగుల లోతులో రెక్టాంగులర్లో ఉన్న ఒక సున్నపరాయి దిమ్మలు ఒకదాని పక్కన ఒకటి పర్ఫెక్ట్ జామెట్రీతో పేర్చున్నాయి. ఏకంగా 0.8 కిలోమీటర్స్ పొడవున్న ఒక పక్క హైవే రోడ్లో ఉన్న ఆ నిర్మాణాన్ని చూసి అట్లాంటిస్ రాజమార్గం దొరికేసిందని ఫిక్స్ అయిపోయింది. దీన్ని భిమ్నీ రోడ్ అని కూడా అంటారు. కానీ సైంటిస్టులు ఎంటర్ అయ్యి ఆ రాళ్ళను కార్బన్ డేటింగ్ చేసి మనుషులు కట్టినవి కావు. సముద్రపు అలలు ఒత్తిడికి ఆ సున్నపరాయి న్యాచురల్గానే అలా పర్ఫెక్ట్ షేప్లో పగిలిపోయి ఒక రోడ్ లాగా ఫామ్ అయిపోయిందని, అంటే కోస్టల్ ఎరోషన్ అని చెప్పి క్లియర్గా ప్రూవ్ చేశారు. దాంతో ఈ బెహమాస్ థియరీ అక్కడితో ఎండ్ అయింది. ఇక సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు కూడా అట్లాంటిస్ని వెతకడం ఏమాత్రం తక్కువ చేయాలి. 1931లో ఏకంగా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఓషనోగ్రాఫర్స్ 42 రోజుల పాటు అట్లాంటిక్ ఓషన్లో అజోరస్ దీవుల చుట్టూ స్పెషల్ టూల్స్తో సముద్రంలో అడుగు భాగాన్ని పారలతో గీకుతా ఎతికారు. కానీ ఒకటంటే ఒక సాక్ష్యం కూడా దొరకల. ఆ తర్వాత 2011 అండ్ 2018 ప్రాంతంలో స్పెయిన్కి చెందిన నోనోనో నేషనల్ పార్క్లో బురద నేలల కింద ఒక షాకింగ్ రెవల్యూషన్ జరిగింది. శాటిలైట్ మ్యాపింగ్ ఇంకా డీప్ గ్రౌండ్ రాడార్ టెక్నాలజీతో వాడి చూస్తే ఈ ప్లాటో చెప్పినట్లే నీరు, ఒక భూమి ఒకదాని చుట్టూ ఒకటి ఉన్న ఒక కాన్సెంట్రిక్ సర్క్యులర్ స్ట్రక్చర్స్ ఆ బురద పొరల కింద కనిపించాయి. అంతేకాదు ఈ సముద్ర తీరానికి దూరంగా 150 మైళ్ళ లోపల సెంట్రల్ స్పెయిన్లో కొన్ని వింతైన నగర ఒక సిటీ యొక్క శిథిలాలు కూడా దొరికాయి. రీసెర్చర్స్ వీటిని మెమోరియల్ సిటీస్, స్మారక నగరాలను పిలిచారు. సునామీ నుంచి ప్రాణాలతో బయటపడ్డ అట్లాంటి శరణార్థులు ఇలా లోతట్టు ప్రాంతాలకు బారిపోయి వాళ్ళ సొంత సిటీని మర్చిపోలేక అచ్చం అట్లాంటిస్ డిజైన్తోనే ఈ రెప్లికా సిటీస్ని కట్టుకున్నారని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఇలాంటి రాక్షసాలలు, మాన్స్టర్ వేవ్స్ తీరం నుంచి 60 మైళ్ళు లోపలికి చొచ్చుకొని మొత్తం నగరాన్ని ఈ బురద మట్టితో కప్పేసిందని సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ సెర్చింగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇంటర్నెట్ వచ్చాక గూగుల్ ఎర్త్లో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ అట్లాంటిస్ వేటని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఎవరైనా సరే మీ ఫోన్లో గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న కోఆర్డినేట్స్ని ఎంటర్ చేస్తే అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఒక భయంకరమైన నగరం కనిపిస్తుంది. ఒకదానికొకటి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్స్లో క్రాస్ అయ్యే స్ట్రీట్స్ ఉంటాయి. పక్కాగా ప్లాన్ చేసిన గ్రిడ్ రోడ్స్ కలిగిన ఆ నిర్మాణం సైజ్ ఏకంగా 100 మైళ్ళ వెడల్పు ఉంటుంది. అండ్ మోడర్న్ న్యూయార్క్ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన ఆ సిటీని చూసి ఇదే ఖచ్చితంగా అట్లాంటిస్ రాజధాని నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు. కానీ నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ నోవా వాళ్ళు ఒక సింపుల్ లాజిక్తో ఈ భ్రమను, ఈ ఇల్యూషన్ కూడా క్లియర్ చేశారు. సో ఇక్కడ ఓషన్ని మ్యాపింగ్ చేసేటప్పుడు ఓడలు వాళ్ళ వెనక సోనార్ పరికరాలను లాగుతా కొంచెం సౌండ్ వేవ్స్ క్రియేట్ చేస్తాయి. ఆ ఓడలు సముద్రంలో అటు ఇటు తిరిగిన మార్గాలనే షిప్ ట్రాక్స్ అంటారు. గూగుల్ ఎర్త్ సాఫ్ట్వేర్ వేరు సోనార్ డేటాస్ని ఒకదానికొకటి స్టిచ్ చేసినప్పుడు వచ్చిన ఎర్రర్ వల్లే ఈ గీతలు ఒక రోడ్ గ్రిడ్ లా కనిపించాయి తప్ప నిజానికి సముద్రం అడుగున ఎలాంటి రోడ్స్ లేవని క్లియర్గా చెప్పారు. అవి కేవలం డేటా ఆర్టిఫాక్ట్స్ మాత్రమే అని తెలిసింది. ఇలా వెతికిన ప్రతి చోట నిరాశ మాత్రమే దొరికింది. కానీ ప్లాటో చెప్పిన విషయాలను డీప్గా అనలైజ్ చేస్తే సైన్స్కి కూడా అంతుచిక్కని కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఇక్కడే అట్లాంటిక్ మిస్టరీలో ఇంకో క్యూరియాసిటీ మొదలైంది. అందులో మొదటిది అట్లాంటిస్ రాజుల డిఎన్ఏ లాజిక్. ప్లాటో తన బుక్లో పోసైడన్ అండ్ క్లీటోస్కి ఒక 10 మంది పుట్టారని రాశారు కదా, వాళ్ళంతా మగపిల్లలే అని చాలా క్యాజువల్గా రాశారు. కానీ నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన మ్యాథమెటిషియన్ గ్యాగ్నే ఈ మాట మీద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇంకో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఒక స్త్రీ పురుషుడికి వరుసగా 5 సార్లు కవలలు, అది అందరూ మగపిల్లలు పుట్టే ప్రాబబిలిటీ కేవలం 1 క్వింటిలియన్లో 7 మాత్రమే ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా అది పాసిబుల్. దీన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారంటే ఇది కేవలం దేవుడి మహిమ కాదు, ఖచ్చితంగా అప్పట్లో వాడిన అడ్వాన్స్డ్ జెనోమిక్ ఇంటర్వెన్షన్ అని చెప్పి జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్తున్నారు. భూమి మీద ఆ టైంలో అలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్ ఈ జన్యు మార్పిడి చేశారనే డౌట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక రెండోది అట్లాంటిస్ మిస్టరీకి ఎండ్ కార్డ్ వేసే అతిపెద్ద సైంటిఫిక్ ప్రూఫ్ మెల్ట్ వాటర్ పల్స్ పీ. ప్లాటో రాసిన దాని ప్రకారం సోలన్ కాలానికి చెందిన 9000 ఏళ్ల క్రితం అట్లాంటిస్ మునిగిపోయింది. క్యాలిక్యులేట్ చేస్తే అది క్రీస్తు పూర్వం 9600 సంవత్సరంలో. ప్రపంచంలోని అందరూ ప్లేటో ఈ డేట్ను ఊరికే ఏదో తనకు నచ్చినట్టు కల్పించి చెప్పారు అనుకున్నారు. కానీ మోడర్న్ జియాలజీ పుంజుకున్నాక ఐస్ కోర్ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే ఇంకో నిజం తెలిసింది. ఎందుకంటే సరిగ్గా ప్లాటో చెప్పిన అదే 9600 BC టైంలో భూమి మీద మెల్ట్ వాటర్ పల్స్ బీ అనే ఒక పెద్ద గ్లోబల్ ఫినామినా జరిగింది. ఆ టైంలో భూమిపై ఉన్న మంచు పర్వతాలు అమాంతం కరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఒక్కసారిగా 400 అడుగులు పైకి పెరిగాయి. ఈ వరద దెబ్బకి భూమి మీద ఉన్న చాలా ప్రాచీన తీర ప్రాంత నగరాలు పూర్తిగా సముద్రం అడుగుకి వెళ్ళిపోయాయి. సో ప్లాటో చెప్పిన డేట్, సైన్స్ ప్రూవ్ చేసిన డేట్ 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం అనేది సైంటిస్టులకు కూడా కొంచెం పజిల్ లాగే మిగిలిపోయింది. అసలు ఆ మంచు ఎందుకు కరిగిందనే దానికి ఫేమస్ రైటర్ గ్రాహం హ్యాంకాక్ ఒక క్రేజీ థియరీ చెప్పాడు. 12800 ఏళ్ల క్రితం నార్త్ అమెరికా మీద ఉన్న 10,000 అడుగుల మందం కలిగిన ఈ మంచు పొరపై అంతరిక్షం నుంచి వచ్చిన ఒక పెద్ద తోకచుక్క కామెట్ వచ్చి ఇంపాక్ట్ చేసింది. ఆ ఇంపాక్ట్కి ఒక భయంకరమైన అగ్నిగుండం క్రియేట్ అయ్యి మంచు కరిగిపోయి ఈ మాన్స్టర్ వేవ్స్ భూమిని చుట్టేసాయని చెప్పారు. దానికి ప్రూఫ్గానే భూమి లోపల ఇలా ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయ్యే నానో డైమండ్స్ కానీ ఇరీడియం లాంటి మెటీరియల్స్ దొరికాయని సైంటిఫిక్గా చూపించారు. ఈ గ్లోబల్ డిజాస్టర్నే ప్లాటో అట్లాంటిస్ నాశనంగా వర్ణించాడా అనేది కూడా ఇంకో డిబేట్ నడుస్తుంది. అయితే కొంతమంది ఆర్కియాలజిస్టులు మాత్రం ఈ కాస్మిక్ థియరీస్ అన్ని పక్కన పెట్టి ఒక ప్రాక్టికల్ లాజిక్ చెప్పారు.
ప్లాటో కాలానికి కొంచెం ముందు అంటే క్రీస్తుపూర్వం 1600లో గ్రీస్ దేశానికి దగ్గరలో ఉన్న శాంటోరిని అనే ఒక ద్వీపంలో ఒక భయంకరమైన అగ్నిపర్వతం బద్దలైంది. ఆ విస్ఫోటనంలో ఏకంగా 1,000,000 టన్నుల లావా అండ్ బూడిద యాష్ కూడా మన వాతావరణంలోకి వచ్చేసాయి. దానివల్ల వచ్చిన సునామీల దెబ్బకి యూరోప్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మినోయన్ సివిలైజేషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తన కళ్ళ ముందు జరిగిన ఈ రియల్ లైఫ్ డిజాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాని కొంచెం దేవుళ్ళు, డెమిగాడ్స్, వింతలోహాలు, మ్యాజిక్ పవర్స్ యాడ్ చేసి ప్లాటో ఒక గొప్ప ఫిలాసఫికల్ స్టోరీ రాశాడు అంటారు. ఒక సమాజం ఎంత పవర్ఫుల్గా ఉన్నా వాళ్ళలో గర్వం, అత్యాస పెరిగితే ప్రకృతి వాళ్ళని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ప్లాటో వాడిన ఒక అద్భుతమైన కాన్సెప్టే ఈ అట్లాంటిస్ అని చాలామంది హిస్టారియన్స్ ఫైనల్ కంక్లూషన్. కానీ ఫైనల్గా చూసుకుంటే మనిషికి ఎప్పుడు నిజాల కంటే కూడా ఇలాంటి అద్భుతమైన ఊహలు అంటేనే చాలా చాలా ఇష్టం. సో వేల అడుగుల సముద్రం అడుగున ఇంకా మనకు తెలియని ఒక ప్రాచీన హైటెక్ సామ్రాజ్యం ఉందనే ఫీలింగ్ మనకు థ్రిల్ని ఇస్తుంది. ఎన్ని వేల కార్బన్ డేటింగ్ రిపోర్ట్స్ వచ్చి అదంతా అబద్ధం అని చెప్పినా ఏదో ఒక మూల సముద్ర గర్భంలో బహుశా ఐస్ కొండల మధ్యలోనూ అట్లాంటిస్ పదిలంగానే ఉందన్న ఆశ ఎప్పటికీ సావదు. అందుకే 2300 ఏళ్ళు గడిచినా కూడా అట్లాంటిస్ అనే పేరు ప్రపంచాన్ని ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే ఉంది. ఆ మిస్టిక్ వరల్డ్లోకి వెళ్ళాలనే ఆరాటం ఎప్పటికీ దక్కదు. ఇది సంగతి. అట్లాంటిస్ గురించి సైంటిఫిక్గా, లాజికల్గా చరిత్రలో ఉన్న అసలైన నిజాలు ఇవి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త పాయింట్ అయినా తెలిసిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేసి సపోర్ట్ చేస్తే వచ్చే శుక్రవారం నాడు కుమారి ఖండం వీడియో ఇంకా త్వరగా మీ ముందుకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో మిమ్మల్ని ఆలోచించేలా చేసే మిస్టరీస్తో పాటు ప్రస్తుత ప్రపంచాన్ని నడిపిస్తున్న జియోపాలిటిక్స్ అండ్ సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ అండ్ మన జేబుల్ని ఖాళీ చేసే స్కామ్స్ ఇంకా ఆధ్యాత్మిక రహస్యాలైన డివోషనల్ ఫ్యాక్ట్స్ అని చాలా సింపుల్గా డీకోడ్ చేసి మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ అందుకే మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ అట్లాంటిస్ రీసెర్చ్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.